హలో అండి, ముందుగా హాఫ్ కప్ గంటలు అయితే తీసుకుంటాము. నెక్స్ట్ హాఫ్ కప్ రెడ్ రైస్ అయితే తీసుకుంటాము. రెండు కలిపి కడిగేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టేసుకుంటాం. ఓవరాల్గా 6 to 8 hours అనమాట. ఇలా నానబెట్టుకున్న రైస్ ఇలా రెడీ అవుతుంది. దీన్ని అయితే మనం అన్నం వండేసుకున్నట్టుగానే వండుకోవాలి, కానీ ఎక్కువ టైం పడుతుంది. కొంచెం 40-45 minutes అలా పడుతుంది. దాన్ని వండేసుకుని దీన్నే గంటన్నం అంటారు. పాత రోజుల్లో అయితే ఈ అన్నాన్ని ఎక్కువ ప్రిఫర్ చేసేవారు. నాన్ వెజ్ లవర్స్కి అయితే ఒక బెనిఫిట్, దీంట్లో చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అప్పట్లో అలా తినేవారంట. మీరు కూడా నచ్చితే అలా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు పెరుగన్నం చెప్తున్నాను. దీన్ని అయితే ఇలా వండేసుకున్నాను కదండి. ఇప్పుడు పాలు మరిగించుకొని దాంట్లోని మనం వండుకున్న అన్నాన్ని తీసుకొని దాంట్లో వేసుకొని కొంచెం పెరుగు అయితే వేసుకొని తోడుపెట్టేసుకుంటాం అనమాట. మార్నింగ్కి మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ రైస్లోని కొంచెం ఆనియన్స్ అవి వేసుకొని నెక్స్ట్ మనం వడియం కానీ మజ్జిగ మిరపకాయలు కానీ ఆవకాయ కానీ ఇలా కర్రీస్ కానీ ఏదైనా నంచుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఇలాంటివి అలవాటు చేయండి. ఇలా అలవాటు చేస్తే వాళ్ళకి ఆరోగ్యం కూడా వస్తుంది. పైన జంక్ తినాలని కూడా అనిపించదు. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.